ఈరోజు ప్రపంచ పాత్రికేయ విమోచన దినోత్సవం పురస్కరించుకొని పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రోజు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలగడంతో ఆఫ్రికా దేశంలో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం జరిగింది. ఈ ఆంక్షలను ఎదుర్కొనే క్రమంలో ఆఫ్రికా దేశంలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాలలో కూడా జర్నలిస్టులు అందరూ ఏకమై నిరసన దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా 1991 ఏప్రిల్ 29 నుంచి మే 3 వరకు దీని మీద ఉద్యమాన్ని నిర్వహించారు. ఆఫ్రికా దేశంలో విండ్హాక్ అనేటటువంటి ప్రదేశంలో జర్నలిస్ట్ అంతా కూడా కలిసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఏదైతే పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతున్నది, దీన్ని నివారించాలా అని చెప్పేసి భారీ ఎత్తున ఉద్యమం నిర్వహించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వాలు దిగి వచ్చాయి. అదేవిధంగా 1993లో ఐక్యరాజ్య సమితి పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకూడదు అనేటటువంటి ఒక ప్రత్యేక తీర్మానం జరిపారు. ఆనాటి నుంచి కూడా పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. దాన్నే ప్రపంచ స్వేచ్ఛా దినోత్సవం. అసలు మొదటి నుంచి కూడా పురాణ ఇతిహాసాల్లో గమనించినట్టయితే నారద మహర్షి ఆయన శ్రీలోకాలు ముల్లోకాలు తిరుగుతూ ఈ వార్తను సేకరించేవాడు. ఎక్కడంటే శ్రీ మహావిష్ణువు, శివుడు అన్ని సర్వలోకాలు తిరిగేసేసేసి ఆయన విషయాన్నంతా కూడా చెప్పేవాడు. ఆ రోజు నుంచే నారద సంవాదం అని చెప్పేసి మనకు వస్తుంది. ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా పాత్రికేయులను సన్మానించడం జరుగుతున్నది. ఈ వార్త అనే దానికి చాలా ప్రాధాన్యత. ఈరోజు సాంకేతికత అభివృద్ధి చెందింది. సాంకేతిక అభివృద్ధి చెందినలో శాటిలైట్ ఛానల్స్, తర్వాత మీడియా ఛానల్స్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎక్కడ ఏది జరిగినా కూడా నిమిషాల లోపల ఆ సమాచారం ముందుగా చేరవేసేందుకు ఈ వార్త ఉపయోగపడుతున్నది. పత్రికా విలేకరులు ఎంతో సాహసంతో పనిచేస్తున్నారు. ఇవాళ యుద్ధ సమయంలో కూడా ఎంతో మంది ప్రాణత్యాగం కూడా చేసినటువంటి పాత్రికేయులు ఎంతో మంది ఉన్నారు. వారిని కూడా ఈరోజు స్మరించుకోవడం మన యొక్క కర్తవ్యం కూడా. అయితే మహాభారతంలో నన్నయ్య భట్టు చెప్పాడు అనమాట. ఆయన వార్తకు ఎంత ప్రాధాన్యత ఉందో నన్నయ్య కవి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. వార్తయందు జగము వర్ధిల్లుచున్నది మరియు లేని నాడు అఖిల జనులు అంధకారమగ్నుల గుదురుగాన వార్త నిర్వహింపవలయు ప్రతికే. ఆ రోజుల్లోనే మహాభారతంలో నన్నయ్య భట్టు ఈ వార్త యొక్క ప్రాధాన్యతను వివరించే, వార్తగానే లేకపోతే అంధకారం అయిపోతుంది కాబట్టి వార్త. ఈరోజు వార్తలో ఈ ప్రసిద్ధి చెందినటువంటి మేధాశక్తి కలిగినటువంటి విలేకరులు ఉన్నారు. అదేవిధంగా సంపాదకులు, ఉపసంపాదకులు, సంపాదకీయాన్ని అనువదించడంలో, సంపాదకీయాన్ని ప్రచురించడంలో నిష్ణాతులు ఎందరో ఈరోజు ఉన్నారు ప్రముఖులు. వారందరికీ కూడా ఈ యొక్క స్వేచ్ఛా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మహాభారతంలో ఇంకోటి కూడా ఉంది. ఇంకా విదురుడు మహాభారత యుద్ధాన్నంతా కూడా విదురుడు కళ్ళగట్టినట్టు కురుక్షేత్ర యుద్ధాన్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పత్రికా స్వేచ్ఛా దినం రోజు మహామహులను తలుచుకుంటూ అమరులైనటువంటి పత్రికా విలేకరులకు కానీ త్యాగం చేసినటువంటి వారికి మన జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం.